Hi, hello, namaste, adab. Welcome to the day 5 of Shiksha Saptah. Heartful welcome to respected headmaster sir, staff and students. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామో మీకు తెలుసా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఒక పాయింట్ బై పాయింట్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మనము ఈరోజు ఎందుకు గ్యాదర్ అయ్యామనేది పాయింట్ బై పాయింట్ తెలుసుకుందాం. డిజిటల్ స్కిల్స్లో భాగంగా మొట్టమొదటిగా మనం డిస్కస్ చేసేది ఏమరా అంటే డివైస్ కనెక్షన్స్. ఒక డివైస్ నుంచి డేటా ఇంకో డివైస్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకు కొన్ని డివైజెస్ అనేటివి కావాలి. అంటే కొన్ని వస్తువులు, వాటిని ఈ టర్మ్స్లో కొన్ని అంటారు లైక్ హెచ్డిఎంఐస్, యూఎస్బీస్, వైర్లెస్ లైక్ బ్లూటూత్ త్రూ ఆర్ వైఫై. మనం ఒక డేటాని త్రూ బ్లూటూత్ కానీ వైఫై కానీ షేర్ చేయొచ్చు. ఈ అధునాతన కాలంలో అవి కూడా మన ముందుకు వచ్చాయి. వాటిని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కమింగ్ టు హెచ్డిఎంఐ. హెచ్డిఎంఐ అనేది ఒక పరికరం. హై కనెక్షన్ క్వాలిటీ వీడియోస్ని ఒక పరికరం నుంచి ఇంకో పరికరానికి ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా దోహదపడుతుంది. అది ఒక వైర్ సముదాయంతో చేర్చబడుతుంది. అంటే ఒక చిన్న కంప్యూటర్ నుంచి పెద్ద స్క్రీన్కి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ షేర్ చేయాలంటే ఈ హెచ్డిఎంఐ అనేది బాగా దోహదపడుతుంది. ఇట్ ఈస్ ఎ వైర్లెస్ కనెక్షన్. ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి కనెక్టివిటీ ఉంటే మాత్రమే హెచ్డిఎంఐ అనేది మనము డేటా ట్రాన్స్ఫర్ చేయగలదు. కమింగ్ టు యూఎస్బి. నెక్స్ట్ థింగ్, యూఎస్బి అనేది ఒక వైర్లెస్ డివైస్ అన్నమాట. ఇప్పుడు ఒక కంప్యూటర్ తీసుకుంటే ఆ కంప్యూటర్లో ఉన్న డేటాను ఆ పెన్ డ్రైవ్ కాపీ చేసి ఇంకో ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్ కానీ వాటికి కనెక్ట్ చేసి డేటా అనేది కాపీ చేసుకోవచ్చు. ఇట్స్ అన్ వైర్లెస్ డివైస్. కమింగ్ టు వైర్లెస్ కనెక్టివిటీ. ఇప్పుడు వైర్లెస్ కనెక్టివిటీకి వచ్చామంటే ఒక ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి ఇంకో బ్లూటూత్ రిసీవర్ ఆన్ చేసుకుంటే ఈ ఫోన్లో నుంచి డేటా ఆ ఫోన్లోకి వెళ్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ వైర్లెస్ కనెక్టివిటీ. కనెక్టింగ్ వితౌట్ ఎనీ వైర్లెస్ ఆర్ హార్డ్వేర్ మెటీరియల్. ఇప్పుడు యూఎస్బీకి వచ్చామంటే ఒక హార్డ్వేర్ డివైస్ అనేది కావాలి. హెచ్డిఎంఐ కంటే ఒక వైర్లెస్ హార్డ్వేర్ వైర్ కావాలి. కమింగ్ టు ద వైర్లెస్, వీటికి ఎటువంటి హార్డ్వేర్ పరికరాలు అవసరం లేదు. యూఎస్బి కానీ హెచ్డిఎంఐ కానీ అవసరం లేదు. అంటే ఈ డివైస్లో ఉన్న పోర్ట్ని ఆన్ చేసి ఇంకో డివైస్లో ఉన్న రిసీవర్ని ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వైర్లెస్గా ఫైనల్గా డివైస్ కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్ కనెక్టింగ్ బిట్వీన్ టూ మీడియమ్స్ ఆఫ్ డేటా with some help. Coming to the next topic, Diksha app and profile updates. ఈ దీక్ష యాప్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన పిల్లల పట్ల అంటే స్టూడెంట్స్ పట్ల టీచర్లు నిర్వర్తించవలసిన బాధ్యతలను గుర్తు చేస్తూ ఎటువంటి బాధ్యతలు నిర్వహించాలో వాటి గురించి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ లెర్నింగ్ ప్రిఫరెన్సెస్ కానీ నోటిఫికేషన్స్ కానీ సెక్యూరిటీ సెట్టింగ్స్ కానీ ఒక వీడియో రూపంలో భద్రపరిచి ఉంటారు. వీటికి పాస్వర్డ్స్, అకౌంట్ ప్రైవసీ ఉంటుంది. కమింగ్ టు ద పర్సనల్ ఇన్ఫర్మేషన్, దీంట్లో ఏమేమి దాచుకోవచ్చు అంటే నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్స్ అండ్ లెర్నింగ్ ప్రిఫరెన్సెస్, సబ్జెక్ట్, గ్రేడ్ అండ్ లెర్నింగ్ గోల్స్. నోటిఫికేషన్స్ గురించి వస్తే రిసీవ్ అప్డేట్స్ ఆన్ న్యూ కోర్సెస్. దేశవ్యాప్తంగా ఈ దీక్ష యాప్లో ప్రతి ఒక్క టీచర్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాడు. వాళ్ళు స్టూడెంట్స్తో ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్సెస్ని వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ పీడిఎఫ్ రూపంలో కానీ దాచి ఉంటారు. మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. పిల్లల మీద ఎలా యూజ్ చేయాలి, వారి యొక్క ప్రవర్తన అయితేనేం కానీ వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేదే కానీ మనము వాటిలో చూసి నేర్చుకొని వాటిని డౌన్లోడ్ చేసుకొని వాటిని పాస్వర్డ్ ద్వారా భద్రపరచవచ్చు. కమింగ్ టు ద సెక్యూరిటీ సెట్టింగ్స్. ఫోర్త్ వన్, సెక్యూరిటీ సెట్టింగ్స్. పాస్వర్డ్ అండ్ అకౌంట్ ప్రైవసీ. వీటిలోని డేటా మీరు ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, మీ సబ్జెక్ట్ కానీ మీ గ్రేడ్స్ కానీ పిల్లల లెర్నింగ్ గోల్స్ కానీ లేకపోతే కొత్త నోటిఫికేషన్ అప్డేట్స్ కానీ ఏవేవైతే ఉన్నాయో వాటిని ఈ యాప్లో నుంచి దొంగలించబడడానికి అవ్వదు. ఈ యొక్క డేటా సెక్యూర్గా ఉంటుంది. Let's move on to the in-depth review and explanation about Diksha app. ఇప్పుడు
ఆ దీక్ష యాప్ యొక్క ప్రాధాన్యత ఏంటి, వాటిలో ఏమేమి ఉంది, ఇన్డెప్త్ రివ్యూగా లోపలికి వెళ్దాం. ఓకేనా. సెర్చ్ బై సబ్జెక్ట్, ఫిల్టర్ కోర్సెస్ బై సబ్జెక్ట్ అండ్ గ్రేడ్. ఇప్పుడు మన శంకర సార్ అంటే నేనున్న నా సబ్జెక్ట్ ఏంది హిందీ, ఆ సబ్జెక్టుకి సంబంధించిన కోర్సెస్ అంటే ఎటువంటి టాపిక్ ఎప్పుడు డిస్కస్ చేయాలి, వాటికి సంబంధించిన గ్రేడ్స్ అనేటివి ఆ దీక్ష యాప్లో ఉంటాయి. ఎక్స్ప్లోర్ బై కరిక్యులం, బ్రౌజ్ కోర్సెస్ అలైన్డ్ విత్ యువర్ కరిక్యులం. ఈ సంవత్సరానికి సంబంధించిన సిలబస్ ఎప్పుడు పిల్లలతో డిస్కస్ చేయాలి, ఎప్పుడు లెసన్స్ చెప్పాలి, ఆ యొక్క వర్క్షీట్స్ని పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలి అనేది ఉంటుంది. రికమెండెడ్ కోర్సెస్. నెక్స్ట్ పాయింట్, రికమెండెడ్ కోర్సెస్. పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. మన యొక్క ప్రొఫైల్ని బట్టి, మనం టీచింగ్ చేస్తున్న సబ్జెక్ట్ని బట్టి, మనం పిల్లలకి ఏ కరిక్యులం ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ యొక్క రికమెండేషన్స్ అనేటివి వస్తూనే ఉంటాయి. దేని ఒక సబ్జెక్ట్ బట్టి. ఇప్పుడు ఒక టాపిక్ మన సబ్జెక్ట్ రిలేటివ్ ఉందా, అది ఆ యాపే రికమెండ్ చేస్తుంది. తర్వాత ఆ రికమెండేషన్స్ వచ్చినాయి కదా, ఆ రికమెండేషన్స్ని బట్టి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషను అక్కడున్న క్యూఆర్ కోడ్ ద్వారా మనం స్కాన్ చేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని మనం బ్రౌజింగ్ ప్లాట్ఫామ్స్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో కానీ, క్రోమ్లో కానీ, గూగుల్లో కానీ సెర్చ్ చేసిందే కాక సేవ్ ఫర్ లేటర్, బుక్ మార్క్ కోర్సెస్ టు యాక్సెస్ దెమ్ లేటర్. మనము ఒకసారి చూసి వదిలిపెట్టేయకుండా అయ్యో డేటా ఎరేజ్ అయిపోయింది అనే టెన్షన్ పడకుండా నెక్స్ట్ మనము సేవ్ చేసుకునేదానికి కూడా ఆస్కారం ఉంది. సేవ్ ఫర్ లేటర్ ఈజ్ నథింగ్ బట్ ఆ డేటాని మళ్ళీ కూడా ఫ్యూచర్లో రివ్యూ చేయడానికి. పిల్లలు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఆ సబ్జెక్ట్ నాకు అర్థం కాలేదు, ఈ కరికులం నాకు అర్థం కాలేదు, ఈ కోర్స్ నాకు అర్థం కాలేదు, ఈ టాపిక్ నాకు అర్థం కాలేదన్నప్పుడు ఆ సేవ్ చేసిన డేటాని మనం వాళ్ళకి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లెట్స్ మూవ్ ఆన్ టు ద అనదర్ టాపిక్ కాల్ స్టోరీ బోర్డ్ క్రియేషన్ ఫర్ వన్ పీరియడ్. ఒక పీరియడ్లో ఎలా మనము తీసుకున్న టాపిక్ని, ఒక లెసన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది తెలుసుకుందాం. ప్లానింగ్ ఏ లెసన్ ఫర్ సింగిల్ క్లాస్ పీరియడ్. ఒక లెసన్ని ఒక సింగిల్ పీరియడ్లో ఎలాగ పిల్లల వరకు చేరవేయచ్చు. మ్యాక్సిమం ఒక 80%, ఒక 75%. అంతా 100% అర్థం చేసుకుంటారని నేను చెప్పను. ఒక పిల్లోడు 50% అర్థం చేసుకుంటాడు, ఇంకోటి 60 చేసుకుంటాడు. ముందర కూర్చుని ఉండే వాళ్ళంతా 100% గ్రాప్ చేసుకుందామని మనం అనుకుంటాం. అది మనం అనుకోము, అది మన భ్రమ అన్నమాట. ముందరుండే వాళ్ళు బాగా చదువుతారు, వెనకాల ఉండే వాళ్ళు బాగా చదవరు అనేది మన భ్రమ. ఆ లెసన్ని ఒక లెసన్ ఎత్తుకుంటే వన్ పీరియడ్లో ఎంత మాత్రం చెప్పగలము, ఒక పిల్లోడికి ఎంత మాత్రం అర్థమయ్యేలా చెప్పగలమని ఈ స్టోరీ బోర్డ్ క్రియేషన్ ఫర్ వన్ పీరియడ్ అనే టాపిక్ ద్వారా తెలుసుకుందాం. ప్లానింగ్ ఏ లెసన్ ఫర్ సింగిల్ క్లాస్ పీరియడ్. లర్నింగ్ ఆబ్జెక్టివ్స్, వాట్ స్టూడెంట్ అండర్స్టాండ్. మన మోటివ్ ఏంది, స్టూడెంట్స్ ఏం అర్థం చేసుకోవాలి, ఒక పీరియడ్లో ఒక సింగిల్ లెసన్ని స్టూడెంట్స్కి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. లర్నింగ్ ఆబ్జెక్టివ్స్, మనం వెతుక్కోవాలి ఆబ్జెక్టివ్స్. నువ్వు చదవలేదని వాడిని స్టూడెంట్స్ని కానీ చదవలేని పిల్లలని కానీ కొట్టేది కాదు. మనము వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్తే అర్థమవుతుందని లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ని మనం వెతుక్కోవాలి. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, కంటెంట్ అండ్ యాక్టివిటీస్. ఆ కంటెంట్ని యాక్టివిటీ రూపంలో చేస్తే పిల్లలకు అర్థమవుతుందా అనేది మనము రీసెర్చ్ చేయాలి. స్ట్రక్చర్ ఆఫ్ ద లెసన్ విత్ యాక్టివిటీస్. ఇప్పుడు టాపిక్ తీసుకుందాము, ఒక గేమ్ ద్వారా ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి ఎక్కుతుందా, పిల్లలకి మైండ్ రీచ్ అవుతుందా, వాళ్ళకి అర్థమవుతుందా అనేది మనము ఒక కంటెంట్ని ఒక యాక్టివిటీ ద్వారా కానీ, యాక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ గేమ్. ఒక గేమ్ ఒక స్టూడెంట్గా మాదిరి ఇట్లా గ్రూప్గా కూర్చోబెట్టేసి వాళ్ళకి ఈ గేమ్ ఇచ్చేదో ఒక టాపిక్ గ్రూప్ డిస్కషన్ లాగా పెడితే వాళ్ళకి అర్థమవుతుందా. అర్థమైండేది అసెస్మెంట్ రూపంలో. నెక్స్ట్ కమింగ్ టు ద థింగ్, అసెస్మెంట్. హౌ టు మెజర్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్. అసెస్మెంట్, వాళ్ళు ఎంత అర్థం చేసుకున్నారని మనకు తెలియాలంటే పర్సనల్గా వాళ్ళకి టెస్టులు పెడితే, స్లిప్ టెస్ట్ పెట్టేదో ఆ టాపిక్ పైన వానికి నీకేం అర్థమైందో పర్సనల్గా వాని గురించి మనము తెలుసుకోవడానికి ఈ అసెస్మెంట్స్ అనేటివి చాలా వరకు దోహదపడతాయి. ఈరోజు లెసన్ చెప్పినా కదరా, యాక్టివిటీస్ కూడా చేపించినాము, దాన్ని నీకేమర్థమైందో అది 4 పాయింట్లు. వానికి ఏమైందో ఒక స్టూడెంట్, వాడికి ఏమైందో వాడు రాస్తాడు. ఇంకో అమ్మాయికి ఏమర్థమైందో అమ్మాయి రాస్తుంది.
ఇంకో అమ్మాయి బ్యాక్ బెంచర్, వాడికేమైందో వాడికి అది రాస్తాడు. ఇవన్నీ కలేసుకొని అవును ఈ యాక్టివిటీ ద్వారా ఈ లెసన్ ద్వారా ఈ సింగిల్ పీరియడ్లో మనం చేసిండేది ఈ 3 డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ వేస్లో అర్థమైంది అని మనకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, కంటెంట్ అండ్ యాక్టివిటీస్ని డెవలప్ చేసుకోవడానికి ఈ అసెస్మెంట్ అనేది క్లీన్గా మనకు యూజ్ అవుతుంది. డిఫరెన్షియేషన్, అడ్జస్ట్మెంట్స్ ఫర్ డైవర్స్ లెర్నర్స్. ఇప్పుడు అందరు స్టూడెంట్స్ ఒకటేలాగా ఉండాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ బెంచ్ వాడు ఒక రకంగా చదువుతాడు, మిడిల్ బెంచ్ వాడు ఒక రకంగా చదువుతాడు, లాస్ట్ బెంచ్ వాడు ఒక రకంగా చదువుతాడు. ఈ స్టూడెంట్స్ని మైండ్లో పెట్టుకొని మనము డైవర్స్ లెర్నర్స్ అంటే ఈ డిఫరెంట్ లెర్నర్స్ని ఈ డిఫరెంట్ విధాలుగా నేర్చుకునే వాళ్ళని మైండ్లో పెట్టుకొని మనం అడ్జస్ట్ అవ్వాలా. ఎలాగా లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ని వెతుక్కోవాలా, కంటెంట్ అండ్ యాక్టివిటీస్ని మార్చుకోవాలా, అసెస్మెంట్ వీడు ఏ విధంగా రాస్తాడనే ఈ 3 పాయింట్స్ని లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, కంటెంట్ యాక్టివిటీస్, అసెస్మెంట్ని మైండ్లో పెట్టుకొని ఈ డిఫరెన్షియేటివ్ అడ్జస్ట్మెంట్ని ఈ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటా పోతే వీ కెన్ టేక్ దెమ్ అహెడ్. అంటే ఒక 60% ఉన్న స్టూడెంట్ 70%కి వస్తాడు, 70% ఉన్నవాడు 80కి వస్తాడు, 80 ఉన్నవాడు 90కి వస్తాడు. ఇప్పుడు ఫెయిల్ అయ్యేవాడికి ఇవన్నీ చేసినామనుకో వాడు జస్ట్ అట్లీస్ట్ పాస్ అవ్వడానికన్నా ట్రై చేస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీ బోర్డ్ క్రియేషన్ ఫర్ 1 పీరియడ్ ఆఫ్ ఏ సింగిల్ క్లాస్ పీరియడ్. లెట్స్ మూవ్ ఆన్ టు ద అనదర్ టాపిక్ కాల్డ్ ప్రజెంటేషన్స్. ఈ డిజిటల్ ప్రపంచంలో ప్రజెంటేషన్స్ అనేటివి ఎవరు ఎలా యూజ్ చేస్తున్నారో మనం పాయింట్ బై పాయింట్ తెలుసుకుందాం. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ప్రజెంటేషన్ అంటే ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే ఎలా యూజ్ చేస్తాడు, ఎలా ప్రజెంట్ చేస్తాడు. కమింగ్ టు ద టీచర్, ఒక టీచర్ ఒక ప్రజెంటేషన్ యూజ్ చేస్తే ఎలా ప్రజెంట్ చేస్తాడు. ఒక ఐటీ ఎంప్లాయ్, ఒక మేస్త్రి బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక ప్రజెంటేషన్ యూజ్ చేస్తే ఎలా యూజ్ చేస్తాడు. దాంట్లో కూడా ఈ డిజిటలైజేషన్ ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేస్తాడు, ఈ డిజిటల్ థింగ్ని ఆ ప్రజెంటేషన్లో ఎలా తీసుకొస్తాడు అనేది ఒక 4 పాయింట్స్తో తెలుసుకుందాం. ప్రజెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ ఎంగేజింగ్ ప్రజెంటేషన్స్. ఒక లీనమైపోవాలి. మనం ప్రజెంటేషన్ ఇస్తే ఇట్లా ఆకట్టుకోవాలి ఎవరిని, ఆడియన్స్ని, ముందరున్న శ్రోతలు అనేవాళ్ళు మన వైపు బాగా అటెన్షన్ పే చేయాలి, ఇదేదో బాగుంది అనేసి. ఆ ప్రజెంటేషన్స్ని ఎలా డివైడ్ చేసుకుంటారు, ఎలా యూజ్ చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్లైడ్ డిజైన్, విజువల్ అపీల్ విత్ విజువల్స్ అండ్ టెక్స్ట్. ఆ సినిమాలో విజువల్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. అట్లే వీళ్ళని థియేటర్లో ఉన్న ఆడియన్స్ అంతా కట్టి పడేసింది అని పెద్దవాళ్ళు చెప్తా అంటారు సినిమాకి పోయినప్పుడు. దట్ ఈజ్ నథింగ్ బట్ విజువల్ అపీల్ విత్ విజువల్స్ అండ్ టెక్స్ట్. మనము స్లైడ్ డిజైన్లో ఏ విజువల్స్ అయితే యూజ్ చేస్తామో అవి చూస్తానంటే క్లయింట్ కానీ, ఇప్పుడు పిల్లోడు చాట్లో బొమ్మలు వేసుకొని వస్తే టీచర్ ఎట్లా సూపర్గా ఉందిరా అని విజువల్ ట్రీట్ అంటే కళ్ళు కట్టినట్టు భలే ఉంటుంది చూడ్డానికి, ఒక కంటికి ఒక సంబరం మాదిరి ఉంటుంది. అలా దట్ ఈజ్ నథింగ్ బట్ ఆ స్లైడ్ డిజైన్ని చూస్తానంటే మనకు కలిగిన ఫీలింగ్. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, సెకండ్ పాయింట్, కంటెంట్ ఆర్గనైజేషన్. ఆ యొక్క కంటెంట్ని, ఆ ప్రజెంటేషన్కి కావాల్సిన కంటెంట్ని ఎక్కడి నుంచి సమకూర్చాడు, ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు, క్లీన్గా ఉందా, విత్ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ మ్యాటర్. అది చూస్తానంటే క్లయింట్ కానీ టీచర్ కానీ, ఇప్పుడు పిల్లోడు టీచర్కి ప్రాజెక్ట్ వర్క్ చూపించినాడు, హెడ్డింగు సబ్ హెడ్డింగు మ్యాటర్. ఎంత మాత్రం చదవగలడు సారు, ఎంత మాత్రము మైండ్లోకి వెళ్తుంది అనేది మాత్రమే చూస్తాడు. కమింగ్ టు ద డెలివరీ, కాన్ఫిడెన్స్ అండ్ క్లియర్ స్పీకింగ్. థర్డ్ పాయింట్ ఈజ్ డెలివరీ. డెలివరీ ఈజ్ నథింగ్ బట్ మనం చేసిన ప్రాజెక్ట్ గురించి టీచర్కి, ఒక స్టూడెంట్ చేసిన ప్రాజెక్ట్ని టీచర్కి ఏమాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు క్లయింట్ చేసిన ప్రాజెక్ట్ని, ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయ్ చేసిన ప్రాజెక్ట్ని క్లయింట్కి ఏమాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆ ఎక్స్ప్లెనేషన్ ఎంతవరకు ఆ క్లయింట్కి వెళ్తుంది, ఆ ప్రాజెక్ట్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది మనం కాన్ఫిడెంట్గా మాట్లాడినప్పుడు మాత్రమే
ఆ క్లయింట్కి వెళ్తుంది. మనము తప్పు చేయనీలే, కాన్ఫిడెంట్గా చేయాలి. ఈయన దగ్గర నిజాయితీ ఉంది అనేసి ఎదుట మన ముందర ఉండే వ్యక్తి అటెన్షన్ పే చేస్తాడు. ఒక నిర్ఘాంతపోయి అటెన్షన్ పే చేసి మనం చెప్పేది క్లీన్గా వింటాడు. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్. మనం ఇచ్చిన ప్రాజెక్ట్లో ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్, అతనికి టచ్ అయ్యే పాయింట్స్, ఈ పాయింట్ బాగుంది, ఈ విజువల్ బాగుంది, ఆయన ప్రజెంటేషన్ చేసిన తీరు బాగుంది అని ఇలాంటి ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్. మనం ఇప్పుడు నేరుగా ధైర్యంగా మాట్లాడుతున్నాం ఎదుటి వ్యక్తిని, అది కూడా కొందరికి నచ్చుతుంది. దానివల్ల కూడా ప్రాజెక్ట్స్ ఓకే అవ్వచ్చు. అది కూడా నచ్చచ్చు. నువ్వు తప్పు అయినా చెప్పు, కరెక్ట్గా బాడీ స్టిఫ్గా పెట్టి అందరినీ చూస్తా నీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. ఎంగేజింగ్ ఆడియన్స్ విత్ పోల్స్ అండ్ క్వశ్చన్స్. ఇప్పుడు వన్స్ మన ప్రజెంటేషన్ కంప్లీట్ అయిపోయినాక మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్టు, మనమే ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్కు ఎంతమాత్రం వాళ్ళకి వెళ్ళిందో, ఎంతమాత్రం వాళ్ళకి నచ్చిందో ఒక్కొక్కరిని లేపి అడగడం కానీ, మన టాపిక్ గురించి క్వశ్చన్స్ కానీ రైజ్ చేయడమే ఈ ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్. మనం ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాము ఎదుటి వ్యక్తితో అనేదాన్నే ఇంటరాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద అదర్ టాపిక్ కాల్ ఏఐ టూల్స్. ఏఐ టూల్స్ ఇస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎక్స్ప్లోరింగ్ ద పవర్ ఆఫ్ ఏఐ టూల్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వరకు మేజర్గా రన్ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్లో మేజర్గా ఇది ఒక పెద్ద ప్యానిక్, ఒక విధ్వంసం సృష్టిస్తుంది. అంటే ఎట్లా అంటే ఒక 10 మంది చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు చేసే పని ఈ ఏఐ టూల్స్ 2 చేస్తున్నాయి. మెంబర్షిప్ కొనుక్కోవడము ఎంత, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి అయితే నెలకి ₹1,00,000 ఇవ్వాల. ఈ ఏఐ టూల్స్ కొనుక్కోవాలంటే సంవత్సరానికి ₹1,00,000 పెడితే చాలు. ఒక 5 మంది 6 మంది చేసే సాఫ్ట్వేర్ పని కూడా ఈ ఏఐ టూల్స్ అనేది చేసేస్తుంది. కమింగ్ టు మనం డిస్కస్ చేద్దాం పాయింట్ బై పాయింట్. లైక్ టెక్స్ట్ జనరేటర్స్, గ్రామర్ అండ్ స్టైల్ చెక్కర్స్, డేటా అనాలిసిస్ టూల్స్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. మనకు కావాల్సినవి ఇప్పుడు పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేద్దాం. ఈ డిజిటల్ వరల్డ్లో మనం ఏఐ టూల్స్ని ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే టెక్స్ట్ జనరేటర్స్ ఫర్ క్రియేటింగ్ కంటెంట్ అండ్ సమ్మరీస్. ఇప్పుడు మనకు టాపిక్ ఉంది, రైట్ అబౌట్ అబ్దుల్ కలాం జీ అని ఒక టాపిక్ ఇచ్చినారు. ఆయన గురించి ఆయన ఏమేమి చేసినాడు అనే కంటెంట్ మనకు కావాలా. అది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒకటి ఉంది, చాట్ జీపీటీ అని ఉంది, గామా జీపీటీ అనేది, ఇలాంటివి చాలా ఉన్నాయి. చాట్ జీపీటీ అనే కానీ ఒక మెయిల్ ద్వారా లాగిన్ అయ్యేసి మనకేం కావాలా, ఇప్పుడు అబ్దుల్ కలాం గురించి కంటెంట్ క్రియేట్ చేయాలా, దానికి బ్రీఫింగ్ మనకు అర్థం కావాలా, ఆ బ్రీఫ్ చేసేస్తుంది, సమ్మరీ చేసేస్తుంది, అది ఒక సారాంశం ఇస్తుంది, కంటెంట్ క్రియేట్ చేస్తుంది. ఆ కంటెంట్ మనకు ఒకవేళ అర్థం కాకపోతే సారాంశంలాగా ఒక 4-5 లైన్లో టెక్స్ట్ అనేది జనరేట్ చేస్తుంది. గ్రామర్ అండ్ స్టైల్ చెక్కర్స్ ఇంప్రూవ్ రైటింగ్ క్వాలిటీ. నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ పాయింట్, గ్రామర్ అండ్ స్టైల్ చెక్కర్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం రాసే విధానం మన రైటింగ్ క్వాలిటీని అనేది పెంచుతుంది. ఇప్పుడు ఒక ఎస్ఏ ఇచ్చినాడు సార్ కానీ ఎవరన్నా కానీ ఒక ఎస్ఏ ఇచ్చినాడు, మనము అన్నిసార్లు సార్ 7 మార్కులే వేస్తున్నాడు 10కి. ఏడ తప్పు పోతుంది, మన క్వాలిటీ లేదా మన గ్రామటికల్ మిస్టేక్సా? ఇప్పుడు మనం రాసిండేది టైప్ చేసి ఆర్టిఫిషియల్ చాట్ జీపీటీ కానీ అదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్కి వేస్తే అది ఇంప్రూవింగ్ రైటింగ్ క్వాలిటీ, మన రైటింగ్ స్కిల్స్ అనేది పెంచుతుంది కొంచెము. అప్పుడు సార్ బాగుందబ్బా రైటింగ్ క్వాలిటీ బాగుంది అనేసి ఒక 9 మార్క్స్ అట్లా ఇచ్చు. డేటా అనాలిసిస్ టూల్స్. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ కాల్డ్ డేటా అనాలిసిస్ టూల్స్. అనలైజ్ డేటా సెట్స్ అండ్ ట్రెండ్స్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డేటాని అనాలిసిస్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనము పాతకాలం టాపిక్లే రాసుకుంటా ఉంటే మార్కులు పడవు. మన దగ్గర ఉన్న డేటాని దానికి ఇస్తే, ఇప్పుడు మీకు ఫర్ సపోజ్ పెళ్ళి పాతకాలంలో ఎలా జరిగేది అదే రాసినామనుకో, తెలుగు సార్ మనకి 10కి 5 మార్కులు వేస్తాడు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుంచి పెళ్ళిళ్ళు ఎలా జరగాలి, ఎలా జరుగుతుండేటివి, ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి, ఫ్యూచర్లో ఎలా జరుగుతాయని ఒక డేటా అనాలిసిస్ చేసి మనకు డేటా అనేది ఇస్తుంది. అప్పుడు మనము ఈ డేటానంతా కలిపి రాసినామనుకో మంచి మార్క్స్ పడతాయి. ఇంతకుముందు
ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు అనే కొంచెం టాపిక్, ప్రజెంట్ ఎలా జరుగుతున్నాయి, ఫ్యూచర్లో ఎలా జరుగుతుంది. ముందంటే ఎంగేజ్మెంట్ అంటే ఓ రింగ్ ఎత్తుకొని పోయి సామిని పిలుచుకొని పోయేసి మనము పెళ్ళి ఎంగేజ్మెంట్ చేసుకొని వస్తాం. ఇప్పుడంతా స్కైప్, వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్, అతను పెట్టేది కెమెరా, తను ఇది పెట్టేది ఏంది రింగ్ పెట్టేది, అయిపోయింది మంత్రాలు. ఈ కాలంలో సామి కూడా అవసరంలే, టైం ఏం క్యాలెండర్లో టైం చూసినామా, ఆ టైంకి పోయినామా, వాట్సాప్లో ఎట్లనేమా, ఆడబిడ్డ ఏమో అమెరికాలో ఉంటుంది, వీడేమో జపాన్లో ఉంటాడు మగ బిడ్డ, దానికి ఎట్లా అయిపోయా, ఆ కెమెరాలకి ఇది పంపిస్తే ఏంది రింగ్ పంపిస్తే అయిపోయా. ఇట్లా జరుగుతుంది. ఒక టాపిక్ ఎత్తుకుంటే ప్రజెంట్ ఫాము, ఫ్యూచర్ ఫాము, పాస్ట్ ఫామ్, ఈ 3 ఫామ్స్ని మనకి ఈ డేటా అనాలిసిస్ టూల్స్ ద్వారా, అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్, బ్రేక్ డౌన్ లాంగ్వేజ్ బ్యారియర్స్. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ కాల్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. బ్రేక్ డౌన్ లాంగ్వేజ్ బ్యారియర్స్. ఇప్పుడు వాడు మాట్లాడుతున్నది హిందీ, నీకు అర్థం కాదు, నువ్వు మాట్లాడుతున్నది తెలుగు, వానికి అర్థం కాదు, వాని భాష నీకు అర్థం కాదు, నీ భాష వానికి అర్థం కాదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్రేక్ డౌన్ లాంగ్వేజ్ బ్యారియర్స్, లాంగ్వేజ్కున్న భాషకున్న బ్యారియర్స్, అడ్డుగోడలను తొలగిస్తుంది అన్నమాట. మనము ఏఐ టూల్స్ ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నీకు హిందీ కనిపించింది, నీకు హిందీ చదివేది రాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ ఏఐ టూల్లోకి వేస్తే నీకు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ వస్తుంది. ఇట్ విల్ బ్రేక్ ద బ్యారియర్ బిట్వీన్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే భాషను బట్టి, భాష నుంచి భాషకు మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగిస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఐ టూల్. నెక్స్ట్ మూవ్ టు ద another topic called Microsoft Word and Excel. Next, coming to the another topic called Microsoft Word and Excel. Essential tools for productivity. నేటి డిజిటల్ రంగంలో మనకు దోహదపడుతున్న, మనకు అంటే ఒక టీచర్కి కానీ, ఒక స్టూడెంట్కి కానీ, ఒక హెడ్ మాస్టర్కి కానీ, ఒక ఐటీ ఎంప్లాయీకి కానీ వెన్నెముకలాగా పనికొస్తున్న ఎసెన్షియల్ టూల్స్, అతను కానీ ఆమె కానీ చేస్తున్న ప్రొడక్టివిటీ కోసం కావాల్సిన టూల్స్. కమింగ్ టు వర్డ్ అనేది ఎందుకు దోహదపడుతుందంటే, మనము ఫార్మల్ లెటర్స్ కానీ, ఇన్ఫార్మల్ లెటర్స్ కానీ, అఫీషియల్ లెటర్స్ కానీ, అన్అఫీషియల్ లెటర్స్ కానీ, క్వశ్చన్ పేపర్స్ కానీ, ఆన్సర్ షీట్స్ కానీ ప్రిపేర్ చేయడంలో, లైక్ డాక్యుమెంట్ క్రియేషన్స్ అండ్ డాక్యుమెంట్ ఫార్మాటింగ్. ఇదే కాదు, క్వశ్చన్ పేపర్ రాయడమే కాదు, ఆన్సర్ షీట్లు రాయడమే కాదు, ఇలా డాక్యుమెంట్స్, ఎటువంటి డాక్యుమెంట్ అయినా క్రియేట్ చేయడానికి ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది చాలా వరకు దోహదపడుతుంది, అవసరం పడుతుంది. ఇది ఒక వెన్నెముకలాగా ఒక మనిషిని నడిపిస్తుంది. తన యొక్క ప్రొడక్టివిటీని మానిటర్ చేయాలంటే ఈ యొక్క మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది నిజ జీవితంలో మనకు చాలా వరకు యూజ్ అవుతుంది. కమింగ్ టు ద ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఈ యొక్క మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఒక డేటాని బిల్డప్ చేయడానికి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్, లైక్ ఎగ్జాంపుల్ బార్ చార్ట్స్, లైన్ చార్ట్స్, ట్రీ చార్ట్స్, ఇలా ఒక డేటాని ఒక చార్ట్ విధంలో ఒక డేటాని అనాలిసిస్ చేయాలంటే, ఒక స్కూల్లో 100 మంది విద్యార్థులు ఉన్నారంటే, వాళ్ళల్లో 100 మంది జనాలు ఉన్నారంటే, వాళ్ళల్లో టీచర్స్ ఎంతమంది, స్టూడెంట్స్ ఎంతమంది, స్టాఫ్ ఎంతమంది, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంతమంది అని ఒక చార్ట్ రూపంలో, ఒక బార్ చార్ట్ కానీ, పై చార్ట్ కానీ, లైన్ చార్ట్ కానీ, ఇలా చార్ట్స్ రూపంలో ఒక జనాభాను లెక్క వేయడానికి చాలా యూజ్ అవుతుంది. జనాభా అనే కాదు, ఒక డేటా మేనేజ్మెంట్ చేయడానికి స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి, డేటా అనాలిసిస్ షీట్స్ ఉంటాయి. అంతేకాదు స్మాల్ సాఫ్ట్వేర్స్ లైక్ శాలరీ బిల్స్. ఈరోజు 1వ తేదీ, మామూలుగా 1వ తేదీ 2వ తేదీ మనకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది. ఆ శాలరీని ఎలా ఖర్చు పెడుతున్నాం రోజు అంటే, ఇంటి బాడీకి, పిల్లల చదువులకి, నోట్ పుస్తకాలకి, పెన్నులకి, పెన్సిల్కి. ఈ యొక్క మిడిల్ క్లాస్ లైఫ్లో అంతే, ఇక్కడ ₹1 ఎక్కువ ఖర్చు అవుతుందని బేరీజ్ వేసుకుంటే తప్ప బతకలేని జీవితాల్లో ఈ ఎక్సెల్ అనేది జస్ట్ ఫర్ ఫన్, మీరు పర్సనల్గా తీసుకోవద్దండి, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఒక
మనము రూపాయి అనేది ఎక్కడ వేస్ట్గా ఖర్చు పెడుతున్నామో అని తెలుసుకోవడానికి ఈ శాలరీ బిల్స్లోని ఎక్సెల్ షీట్స్ని యూజ్ చేస్తారు. అనలైజింగ్ ద డేటా ఇన్ డిఫరెంట్ స్ప్రెడ్షీట్స్. ఒక డేటాని డిఫరెంట్ స్ప్రెడ్షీట్స్లో ఎలా మనం మేనేజ్ చేయగలము, శాలరీ ఎలా యూజ్ చేస్తామని ఒక డేటా అనాలిసిస్ షీట్ని రాయడం కానీ, ప్రోగ్రెస్ రిపోర్ట్స్, పిల్లల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్స్, వారి మార్క్స్, గ్రేడ్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని రాయడానికి ఎక్స్ప్లెయిన్, మనకు అర్థం అవ్వాలి వానికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏ గ్రేడ్లో ఉన్నాడు, ఏ గ్రేడ్లోకి మూవ్ చేయాలని మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అనే కాకుండా మిడ్ డే మీల్ రిపోర్ట్. ఈరోజు 100 మందికి చేస్తే ఎంతమంది తిన్నారు, 100 గుడ్లు ఉంటే ఎంతమంది ఫుడ్ తిన్నారు, దాంట్లో గుడ్డు ఎవరు తీసుకున్నారు, చిక్కీ ఎవరు తీసుకున్నారు, లైక్ వైజ్ ఈ విధంగా మనం దాన్ని స్ప్రెడ్షీట్స్ ద్వారా బేరీస్ వేసుకోవడానికి డిఫరెన్షియేట్ తెలుస్తుంది. ఈరోజు 100 మందికి 60 మంది తిన్నారు, రేపు 80 మందికి ఫుడ్ చేస్తే చాలు, ఇలా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ ఎక్సెల్. మూవింగ్ టు ద అనదర్ టాపిక్ కాల్ లీవరేజింగ్ డిజిటల్ రిసోర్సెస్. చూశారు కదండి, పై వివరించిన విధంగా డిజిటల్ స్కిల్స్ మన డే టు డే లైఫ్లో ఎన్ని లాభాలు తెచ్చిపెడుతున్నాయో. అందుకే ఈ యొక్క పోటీ ప్రపంచంలో ముందుకు నడవాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, అంటే ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడాలంటే తప్పనిసరిగా డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి. కన్ఫామ్గా మీరు నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ బాధ్యతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ మల్లయ్య సార్ గారు, శంకర్ సార్ మరియు శ్రీపతి సార్ గారికి అప్పగించడం జరిగింది. అందులో భాగంగా ఈ చిన్న వీడియోకు ధ్రువ అనే నేను శంకర్ సార్ స్టూడెంట్గా వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ధ్రువ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.